బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాచమైలారం పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ప్రమాదంలో 6 కార్మికులు సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారందరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా వాళ్లలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఆ ధాటికి కార్మికులు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. కంపెనీలో ఎక్కడ పడితే అక్కడ క్షతగాత్రులు కనిపిస్తున్నారు. శిథిలాల తొలగింపులో ఇప్పటిదాకా 6 కార్మికుల మృతదేహాలు బయటపడ్డాయి. ప్రమాద సమయంలో లోపల 30 మంది కార్మికులు ఉన్నట్లు యాజమాన్యం చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది. శిథిలాల కిందే 15 మంది చిక్కుకొని ఉంటారని భావిస్తున్నారు. మొత్తం పూర్తిగా కూడా ప్రస్తుతం ఫ్యాక్టరీ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ప్రమాదం గురించి తెలియగానే సంగారెడ్డి ఎస్పీ అడిషనల్ కలెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 8 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నాయి. ప్రమాద స్థలానికి భారీగా అంబులెన్స్లు చేరుకుని క్షతగాత్రుల్ని తరలిస్తున్నాయి. ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగ, ఘాటైన వాసనలు వెలువడుతుండటంతో అక్కడున్న వాళ్ళు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో అటువైపుగా ఎవరూ రావద్దు అని స్థానికులను పోలీసులు కోరుతున్నారు. అలాగే చుట్టుపక్కల వాళ్ళను ఖాళీ చేయిస్తున్నారు. సిగాచి ప్రైవేట్ లిమిటెడ్లో జరిగినటువంటి భారీ ప్రమాదంలో మరి కార్మికులు కూడా చాలా మంది ఇప్పుడు చనిపోయినట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు 6 నుంచి 10 మంది వరకు చనిపోయినట్టు తెలుస్తుంది. సో మనం లోపలికి కూడా చూడొచ్చు. అయితే ఆక్సిజన్ మాస్క్స్ ఇవన్నీ కూడా పెట్టుకొని కూడా అయితే వెళ్తున్నారు రెస్క్యూ బృందం. సో ఎందుకంటే పూర్తిగా లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో మరి ఆక్సిజన్ మాస్క్తో లోపలికి వెళ్తే కానీ లోపల ఎంతమంది కార్మికులు చిక్కుకున్నారు అనేటువంటి వివరాలు తెలియదు. సో మరి లోపల చిక్కుకున్నటువంటి కార్మికులను వెలికి తీయడానికి ఆక్సిజన్ మాస్కులు కూడా పెట్టుకొని రెస్క్యూ సిబ్బంది పెద్ద ఎత్తున వెళ్తున్నారు. దాదాపు 120 మంది పనిచేస్తున్నటువంటి సంస్థలో ఉదయం 9:30 గంటలకు ఒక్కసారిగా కూడా ఈ ప్రమాదం జరిగింది. సో మరి ఇప్పటివరకు 6 నుంచి 10 మంది వరకు చనిపోయినట్టయితే సమాచారం. మరి తీవ్ర గాయాలు కూడా చాలామంది ఆసుపత్రికి తరలించారు. మరి లోపల కూడా చాలామంది చిక్కుకొని ఉన్నట్టు వాళ్ళ బంధువులు వీళ్ళంతా కూడా చెప్తున్నారు. సో మరి వాళ్ళందరినీ బయటకు తీసుకురావడానికి రెస్క్యూ బృందాలు పెద్ద ఎత్తున కూడా లోపలికి వెళ్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక కెమికల్స్ సాల్వెంట్స్ తయారు చేసేటువంటి కంపెనీ కావడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. సో మరి పేలుడు సంభవించగానే భారీ స్థాయిలో స్మెల్ కావచ్చు అదంతా కూడా వచ్చింది. సో మరి స్థానికంగా ఉన్నటువంటి అయితే అధికారులు వీళ్ళంతా కూడా ఒకసారిగా ఇక్కడ చేరుకున్నారు. మరి ఈ రెస్క్యూ బృందాన్ని దగ్గరుండి కూడా పరిశీలిస్తున్నారు. సో మరి ఇప్పటికే ఆ శిథిలాల కింద పెద్ద ఎత్తున కార్మికులు చిక్కుకున్నారు అనేటువంటిది తెలుస్తుంది. మరి వారందరినీ కూడా రక్షించడానికి కొంత రెస్క్యూ కూడా కొంత క్రిటికల్గా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆ లోపలికి వెళ్ళాలనేటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సో మరి ఇప్పటికే ఇక్కడికి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు వీళ్ళంతా కూడా చేరుకున్నారు. అయితే స్థానిక సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అలాగే అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కావచ్చు, మిగతా అధికారులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున ఫైర్ సిబ్బంది కూడా చేరుకుంది. సో మరి రెస్క్యూ ఆపరేషన్ పెద్ద ఎత్తున కూడా కొనసాగుతున్న పరిస్థితి. మరి ఆక్సిజన్ మాస్కులు కూడా పెట్టుకున్నటువంటి రెస్క్యూ సిబ్బందిని కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే లోపల పూర్తిగా కూడా కెమికల్ సాల్వెంట్స్ ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడ మనం చూస్తున్నటువంటి అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా అయితే రెస్క్యూ సిబ్బంది ఆక్సిజన్ మాస్కులు కూడా తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున అంబులెన్స్లు కావచ్చు, అటు ఫైర్ సిబ్బంది, అటు హైడ్రా సిబ్బంది, జేసీబీలు ఇవన్నీ కూడా భారీ ఎత్తున వచ్చాయి. మనం చూడొచ్చు ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి అన్నీ కూడా కెమికల్ ఫ్యాక్టరీలే. అయితే ఇక్కడ సిగాచి ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ
పూర్తిగా అయితే ట్యాబ్లెట్స్లలో వినియోగించేటువంటి పౌడర్ను తయారు చేస్తూ ఉంటుంది. సో మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ మాస్కులు ఇవన్నీ కూడా పంచుతున్నారు, ఎందుకంటే కెమికల్ గాఢత పెద్ద ఎత్తున వస్తుంది. మరి ఇక్కడ ఉండలేనటువంటి పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూడొచ్చు, ఒకవైపు అంబులెన్స్లు కావచ్చు, మరోవైపు ఫైర్ సంబంధించినటువంటి వాహనాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రెస్క్యూ బృందం ప్రత్యేక డ్రెస్లతో ప్రత్యేకమైనటువంటి అన్ని అయితే పరికరాలతో కూడా వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. ఎందుకంటే లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నారు. దాదాపు 35 మంది ఇంకా ఆచూకీ తెలియాల్సి ఉంది అనేటువంటిది అయితే సమాచారం. మరి వారందరినీ వెలికి తీయాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ మాస్క్ కావచ్చు ఇవన్నీ కూడా ఉండాలి. మనం ఒకసారి ఫ్యాక్టరీని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సిగాచి ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఫ్యాక్టరీలో ఉదయం 9:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బందికి అటు పోలీసులకు సమాచారం తెలియజేశారు. భారీ స్థాయిలో ఫైర్ ఇంజన్లతో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చారు. మంటలు, పొగ ఇవన్నింటినీ కూడా ఆర్పే ప్రయత్నం చేయడంతో జరగాల్సినటువంటి నష్టం అయితే జరిగిపోయింది. లోపల ఉన్నటువంటి కార్మికులు దాదాపు 6 నుంచి 10 మంది వరకు చనిపోయినట్టయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇక్కడ ఫ్యాక్టరీని కూడా చూస్తున్నాం ఏ విధంగా కుప్పకూలిపోయింది. ఒకవైపు ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, ఒకవైపు అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ పూర్తిగా కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పూర్తిగా ఆ భవనం అంతా కూడా అంత పెద్ద స్థాయిలో కుప్పకూలిందంటే మరి లోపల ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆలోచిస్తేనే హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ బంధువులంతా కూడా బయట రోధిస్తున్నటువంటి పరిస్థితి. అయితే కంపెనీకి సంబంధించినటువంటి బయట పెద్ద ఎత్తున వాళ్ళ ఎదురు చూపులు ఉన్నాయి. ఉదయం నుంచి వాళ్ళ ఫోన్లు కలవట్లేదు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏంటి అనేటువంటి ఆచూకీ లేదు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. మనం చూడొచ్చు, కంపెనీ కేవలం ఒక రియాక్టర్ పేలితే మరి ఈ స్థాయిలో జరుగుతుందా అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి ఎన్ని రియాక్టర్లు పేలాయి, ఎంత స్థాయిలో విధ్వంసం జరిగింది లోపల అనేటువంటిది తెలియాల్సి ఉంది. ఎందుకంటే భారీ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీ మొత్తం కూడా పూర్తిగా చెల్లా చెదరైపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆ పైకి వెళ్ళేటువంటి ఎగ్జాస్టర్ పైపులు కావచ్చు, పై నిర్మాణము, స్ట్రక్చరు, అడ్మినిస్ట్రేషన్ బ్లాకు, మొత్తం పూర్తిగా కాంక్రీట్ నిర్మాణం ఇదంతా కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. మరి ఉదయం పూట వచ్చినటువంటి షిఫ్ట్లో వచ్చినటువంటి 60 కార్మికులు, అలాగే జనరల్ షిఫ్ట్లో వచ్చినటువంటి 60 కార్మికులు, పూర్తిగా 120 మంది కార్మికులు ఉన్నటువంటి సమయంలో 9:30 గంటలకు ఈ రియాక్టర్ పేలింది అనేటువంటి చెప్తున్నారు. మరి సిగాచి ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఇక్కడ పూర్తిగా మందులకు సప్లై చేసేటువంటి పౌడర్ను, కెమికల్ను వీటన్నిటిని కూడా తయారు చేస్తూ ఉంటుంది. సో మరి అందులో భాగంగానే రియాక్టర్ ఒక్కసారిగా భారీ స్థాయిలో పేలి మరి ఈ ప్రమాదం జరిగింది. మనం ఒక్కసారిగా చూస్తే ఇక్కడ ఉండేటువంటి నిర్మాణం మొత్తం పూర్తిగా కూడా కుప్పకూలిపోయింది. మరి ఆ లోపలే ఉన్నటువంటి కార్మికులు వీళ్ళంతా కూడా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి తెలియాల్సి ఉంది. మరి ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా కూడా తొలగిస్తే తప్ప లోపల కింద ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చిక్కుకొని ఉన్నారు, వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది తెలియాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడికి అదనపు కలెక్టర్ కావచ్చు, జిల్లా ఎస్పీ వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఎప్పటికప్పుడు వెంటనే ప్రభుత్వానికి కూడా వారి రిపోర్ట్ను కూడా అందిస్తున్నారు. ఇక్కడ జరిగినటువంటి ప్రాణ నష్టం కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి పరిస్థితిని కూడా వెంటనే ప్రభుత్వానికి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వీళ్ళంతా కూడా తేరుకునే లోపే ఈ ప్రమాదం పెద్ద స్థాయిలో జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే రియాక్టర్ పేలినటువంటి సమయంలో అదే ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులంతా కూడా దాదాపు 100 నుంచి 200 మీటర్ల వరకు ఎగిరి పడిపోయారు, చెల్లా చెదరైపోయినటువంటి పరిస్థితి ఉంది. సో మరి వారు అందరూ కూడా వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది ఇంకా తెలియాల్సి ఉంది. దాదాపు 6 నుంచి 10 మంది వరకు అయితే చనిపోయినట్టయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం. వారందరినీ స్థానిక ఆసుపత్రులకు తరలించే లోపే ప్రాణ నష్టం జరిగింది. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా పూర్తిగా ఒళ్ళంతా కాలిపోయి, ఒకవైపు తల నుంచి బాడీ నుంచి కింద కాళ్ళ వరకు కూడా పూర్తిగా శరీరం అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. మరి వారందరినీ అత్యవసర చికిత్స కోసం స్థానికంగా ఉన్నటువంటి సంగారెడ్డి, పటాన్చెరు ఇటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రికి మొత్తం కూడా తరలించారు. సో మరి ఇంకా మంటలు, పొగ ఇదంతా కూడా వస్తూనే ఉంది. నిర్మాణం సంబంధించి చూస్తే ఒక్కసారిగా నిర్మాణం బాయిలర్స్ ఉన్నాయి, రియాక్టర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా పేలిపోయాయి. ఒకటి పేలగానే మరి వెంటనే 2 కూడా పేలిపోవడం, ఆ తర్వాత మీద ఉన్నటువంటి పైపులు, అయితే ఎగ్జాస్టర్ పైపులు ఇవన్నీ కూడా పేలిపోయి కింద పడిపోయినటువంటి పరిస్థితి. మరి ఆ నిర్మాణ శిథిలాల కింద ఉన్నటువంటి కార్మికులను బయటకు తీయడం ఒక సవాల్గా మారింది రెస్క్యూ సిబ్బందికి. వారు కూడా లోపలికి వెళ్ళలేనంత పొగ ఇదంతా కూడా వస్తుంది. సో చూడొచ్చు, అధునాతమైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా తీసుకెళ్లి లోపల రెస్క్యూ బృందాలను లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ స్టేట్ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మనం చూస్తున్నాం, వాళ్ళు అధునాతన బిల్డింగ్స్ ఇవన్నీ అయితే పరికరాలను వీటన్నీ కూడా తీసుకొచ్చి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆక్సిజన్ మాస్కులు వేసుకుంటే కానీ లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తిగా కెమికల్ సాల్వెంట్స్ ఇవన్నీ కూడా పేలి వాటి నుండి వచ్చేటువంటి గాఢత, వాటి నుంచి వచ్చేటువంటి వాసనతో రెస్క్యూ అనేటువంటిది తీవ్రత కష్టంగా మారింది.
మారినటువంటి పరిస్థితి. మరి ఒకవైపు అందరూ కూడా అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఆ శిథిలాలను తొలగిస్తే కానీ లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఏంటి అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితి మనకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ వాళ్ళ కుటుంబాలు మాత్రం వారి కోసం ఎదురుచూపులు చూస్తూనే ఉన్నారు. అధికారులు పూర్తిగా ఏం చేయాలి, ఎట్లా రెస్క్యూ చేయాలి అనేటువంటి ఒకవైపు వాళ్ళు పూర్తిగా ఇక్కడనే సమీక్ష చేస్తున్నారు. ఒకవైపు జిల్లా ఎస్పీ నుంచి, పోలీస్ అధికారుల నుంచి, రెవెన్యూ బృందం నుంచి అందరూ కూడా ఇక్కడ ఈ పరిస్థితిని ఏ విధంగా రెస్క్యూ చేయాలి అనేటువంటి సమీక్ష అనేటువంటి ఒకవైపు జరుగుతున్నది. మరోవైపు రెస్క్యూ బృందాలు కూడా లోపలికి చేరుకున్నాయి. లోపలికి వెళ్ళినటువంటి రెస్క్యూ బృందాలు పూర్తిగా ఆక్సిజన్ మాస్క్లతో వీటన్నిటితో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే లోపల శిథిలాల కిందనే చాలామంది చిక్కుకుని ఉన్నారు. ఇక్కడ పూర్తిగా పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ ఎత్తున పరిశ్రమలు ఇవన్నీ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మనం చూస్తే ఇక్కడ పూర్తిగా కెమికల్స్తో నిండినటువంటి కంపెనీస్ ఇవన్నీ కూడా. సో మరి ఇక్కడ ఉదయం జరిగినటువంటి 9:30 జరిగినటువంటి ప్రమాదం చూడొచ్చు. మనం జిల్లా ఎస్పీకి సంబంధించి పరితోష్ పంకజ్ కూడా ఆయన కూడా అధికారులతో సమీక్ష చేస్తున్నారు. లోపల చిక్కున్నటువంటి వారిని ఏ విధంగా తరలించాలి, వారికి సంబంధించినటువంటి కుటుంబ వివరాలు, వారి వివరాలు ఇవన్నీ కూడా జిల్లా ఎస్పీ కూడా అధికారులతో కలిసి తీసుకుంటున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఒకవైపు రెవెన్యూ అధికారులతో కూడా పోలీస్ అధికారులు సమన్వయం చేసుకుంటూ లోపల రెస్క్యూ ఆపరేషన్ ఏ విధంగా కొనసాగించాలి అనేటువంటిది ప్రస్తుతం పూర్తిగా అధికారులు దాంట్లోనే నిమగ్నమయ్యారు. కానీ భారీ ఎత్తున ఒక హృదయ విదారకమైనటువంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటన అనే చెప్పాలి. తెల్లవారుజామున వాళ్ళంతా కూడా ఈరోజు వాళ్ళ పనులు ప్రారంభించే లోపే ఇటువంటి ప్రమాదం జరగడం వాళ్ళ కుటుంబాల్లో పూర్తిగా విషాదం నింపుకుందని చెప్పొచ్చు. దాదాపు 35 మంది ఆచూకీ ఇంకా దొరకాలి అనేటువంటి అయితే ఒక వార్తనైతే వినిపిస్తుంది. మరి అదే గనక నిజమైతే మరి లోపల ఉండేటువంటి వారి పరిస్థితి, అంతమంది మరణిస్తే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితిని ఊహించుకుంటేనే భీతావహమైనటువంటి పరిస్థితి కావచ్చు, ఒక హృదయ విదారకమైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఒక కెమికల్ సాల్వెంట్ కంపెనీలో ఈ విధంగా రియాక్టర్ పేలి మరి ఇంత మరణాలు జరుగుతుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు పరిశ్రమల శాఖ కావచ్చు, లేకపోతే ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అనేక రకాల శాఖలన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా దీనిపైన రియాక్టర్స్ ఏ విధంగా పేలుతున్నాయి, ఎందుకు పేలుతున్నాయి, ఎందుకంటే మనం గడిచిన కొన్ని ఏళ్ళుగా కూడా చూస్తున్నాం.